ఎవ్రీవన్, నేను మీ మనోజ్. వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే ట్రావెలర్ తెలుగు. రేపటి నుంచి మనం మోటో వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో దానికి కావాల్సిన యాక్సెసరీస్ అనేది పర్చేస్ చేసాం. సో అది ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎంత పడింది, ఎక్కడి నుంచి పర్చేస్ చేశాను అని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇవే అనమాట మనం పర్చేస్ చేసిన యాక్సెసరీస్. ఒకటి చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్ అనమాట. ఇది బైక్కి ఇన్స్టాల్ చేసేది. సో దాని తర్వాత ఇది హెల్మెట్ మౌంట్. సో ఇది ఇన్స్టాల్ చేసి ఒకసారి మన ట్రైల్ అయితే చూద్దాము. ఇది నాకు 450 అయితే పడింది. ఇది అరౌండ్ 250 అయితే పడింది. ఇది ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కానీ డిలే అవుతుందని చెప్పేసి నేను ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను అనమాట. సో ఇది 450, ఇది 250 పడింది. ఇది మీషోలో కొన్నాను నేను. ఇది 180 రూపీస్ పడింది. సో మినీ టూల్ కిట్ అనమాట, ఎమర్జెన్సీ టూల్ కిట్. సో దీంట్లో ఆల్మోస్ట్ అన్ని టూల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే లైక్ స్క్రూ డ్రైవరు, రించ్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. సో ఎల్కీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ వైడ్ మైక్ అయితే కొన్నాను అనమాట. సో ఇది వచ్చేసి బోయా M1. సో ఇది నేను చాలా రోజులైంది కొని, ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఇది నాకు అరౌండ్ 799 పడింది. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే 900 అబోవ్ ఉందన్నమాట. సో చాలా మంచి మైక్. సో దీంతో పాటు ఇంకోటి కూడా కొన్నాను. సో అది వచ్చేసి JBL అనమాట. సో దీన్ని ఆల్రెడీ దీంట్లోకి ఇన్స్టాల్ చేశాను అనమాట. సో మీకు చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను హెల్మెట్లోకి. సో లాగింగ్కి చాలా బాగుంటుందని చెప్పేసి నన్ను అడిగితే దీనికి వచ్చేసి 399 పడింది. సో 399 కన్నా నన్ను అడిగితే బోయా కంటే JBL వాయిస్ క్లారిటీ చాలా బాగుందన్నమాట. JBL ఆడియో క్లారిటీ అయితే బాగుందన్నమాట. సో ఇది ఎందుకు ఎక్స్ట్రా ఫిట్ చేశానంటే మనకి 3.5mm జాక్ అయితే లేదు. సో Type-C to 3.5mm జాక్ కనెక్టర్ అయితే తీసుకున్నా. సో దీన్ని ఫిక్స్ చేస్తాను అనమాట. నేను మొబైల్ అయితే యూజ్ చేస్తున్నా. సో మొబైల్ మౌంట్ కొన్నాను అనమాట. సో ఇది ఒకసారి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి మొబైల్ హోల్డర్ అనమాట. సో మొబైల్ హోల్డర్ ఏదేదో లోకలే బట్ RR అని ఉంది, కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఆల్రెడీ చూశాను ఓపెన్ చేసి. సో ఇన్ ద బాక్స్ ఇది వచ్చిందనమాట. సో ఇన్స్ట్రక్షన్ గైడ్, వాల్ మౌంట్, ఇది బైక్ మౌంట్ అనమాట. సో ఇట్లా ఉంది, ఫుల్ మెటల్. 250 కంటే నన్ను అయితే వర్త్ అనమాట. సో ఇది వచ్చేసి హ్యాండిల్ బార్ ఫిక్స్ చేసేది. సో దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా ఉంటుంది. సో ఇదే అనమాట, అది బ్యాక్ సైడ్ ఇట్లా ఫిట్ చేసుకోవడానికి. సో దానికి సంబంధించిన టూల్స్ అన్నీ ఉన్నాయి. సో ఎల్కీ ఇచ్చినారు, దాంతోపాటు లైక్ స్క్రూస్ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి గార్డ్స్ అనమాట, అంటే లైక్ స్క్రాచెస్ పడకుండా కాకుండా ఇక్కడ ఫిట్ చేసేదానికి అనమాట. ఈ విధంగా ఫిట్ చేసుకోవడానికి. సో అది ఇన్స్టాల్ చేద్దాం, ఇప్పుడైతే లేదు, మళ్ళీ ఇన్స్టాల్ చేసినప్పుడు చూపిస్తాను మీకు ఒకసారి ఎలా ఫిట్ చేస్తామని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి హెల్మెట్ మౌంట్ అనమాట. సో ఇది మొబైల్కి సంబంధించింది. గోప్రోకి వాటి సపరేట్గా ఉంటాయి. సో ఇది మొబైల్కి సంబంధించిన అనమాట. ఎందుకంటే మీకు మొబైల్ హోల్డర్ వస్తుంది ఇంట్లో. సో రిట్రాక్టబుల్ కాదు ఇది, యాక్చువల్గా ఇది స్క్రూ టైప్ అనమాట. సో కొద్దిగా సేఫ్టీ కోసం నేను తీసుకున్నాను. రిట్రాక్ట్ అంటే మళ్ళీ వైబ్రేషన్ వచ్చినప్పుడు పడిపోతుందని చెప్పేసి నేను ఈ స్క్రూ టైప్ అయితే తీసుకున్నాను. సో అది ఒకసారి మౌంట్ చేసి నాకు చూపిస్తాను మీకు ఎలా మొబైల్ ఎలా ఫిట్ అవుతుందని చెప్పేసి. సో ఇదనమాట మనకి హెల్మెట్కి ఫిక్స్ అయ్యే పార్ట్. సో దాంతోపాటు ఇది ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ ఇలా ఫిక్స్ చేసి, సో దీన్ని మనం దీనికి మౌంట్ చేస్తాం అనమాట ఈ విధంగా. సో ఒకసారి ఫిట్ చేసినాక మీకు మళ్ళీ చూపిస్తాను దాన్ని. సో ఇది వచ్చేసి టైట్నింగ్ స్క్రూ అనమాట. సో దీన్ని ఫిట్ చేస్తాం కదా ఇక్కడ ఫిట్ చేయడానికి ఇది. సో ఒకసారి మొత్తం సెట్ చేసినాక ఒకసారి చూపిస్తాను మీకు ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకుంది వైడ్ మైక్ అనమాట, బోయా M1. సో ఇది చాలా పాపులర్ అనమాట, యూట్యూబర్ స్టార్టప్స్కి చాలా మంచి మైక్ అనమాట ఇది. సో దీనికి ఒక కండెన్సర్ ఉంటుంది, దానితో పాటు లైక్ ఎయిర్ స్క్రీన్ మైక్ ఉంటుంది అనమాట, స్కాలర్ మైక్ ఇది. సో ఇది వైడ్ టోటలీ, ఇది 20 feet లాంగ్ అయితే ఉంటుంది, చాలా పొడుగు. బట్ నేను హెల్మెట్లో ఫిట్ చేశాను, చూపిస్తాను ఎలా ఫిట్ చేశాను అని చెప్పేసి. అంటే ఇది JBL కూడా సేమ్ ఇంతే లెంత్ ఉంటుంది, 20 feet. బట్ నాకు అది తక్కువ రేట్గా పడింది. ఇది వచ్చి 799 పడింది, అది వచ్చేసి 399 పడింది. బట్ అది ఆన్లైన్లో కూడా ఇప్పుడు 399 చూపిస్తుంది. ఆఫర్లో ఉన్నా అప్పటికి 399 ఉంది ఇప్పుడు కూడా. సో పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి నీకు లింక్ ఇస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఎమర్జెన్సీ టూల్ కిట్ అనమాట. సో చాలా హ్యాండీగా ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన టూల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. చూపిస్తా చూడండి. టైట్గా ఉంది, కొత్తది కదా. సో చూడండి, ఇక్కడ స్క్రూ డ్రైవర్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఎల్కీస్ ఉన్నాయి, అంటే మీకు కావాల్సిన రించెస్ ఉన్నాయి, అంటే మీన్స్ స్పానర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ లోపల చూస్తున్నారు కదా,
కిట్ లాగా ఉందన్నమాట. సో చాలా హ్యాండీగా ఉంటుంది. మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్యారీ చేయండి. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్‌లో యూజ్ అవుతుందన్నమాట మనకి. నెక్స్ట్ ఇది హెల్మెట్. సో దీనికి నేను మైక్ ఇన్‌స్టాల్ చేశాను చెప్పాను కదా! సో ఇక్కడ ఏం చేశానంటే నేను, సో మైక్‌ని ఈ విధంగా లోపలికి పోనిచ్చి, ఈ విధంగా సర్క్యూట్ చేసేసి ఇక్కడ బయట తీసానన్నమాట. సో ఇక్కడ నుంచి మొత్తం చూడండి, ఇక్కడ వైర్ కనిపిస్తుందా ఇక్కడ? సో ఇక్కడ వైర్ ఇక్కడి నుంచి లాగి, సో లైనింగ్ అంతా లోపల నుంచి, సో ఇక్కడ ఇది జస్ట్ పుషింగ్ ఉందన్నమాట. లైక్ ఇట్లా ఓపెన్ ఉంది. సో వైర్ అంతా ఇక్కడ వైండ్ చేసేసాను ఇక్కడ. సో టోటల్ 20 ఫీట్ అంటే మీకు ఆల్మోస్ట్ చూసారు కదా ఎంత పొడుగుందో. సో మొత్తం ఇక్కడైతే చేశానన్నమాట. దీనికి కండెన్సర్ ఉంది. దీన్ని కూడా లోపల సెట్ చేశాను. ఈ పార్ట్‌లో సెట్ చేశాను అన్నమాట. సో ఎందుకంటే మనకి ఆ కండెన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వేరియేషన్ అవుతుందన్నమాట. లైక్ మొబైల్‌కి, కెమెరాకి సెపరేట్‌గా వస్తుంది. సో దాంతో పాటు ఉన్న మైక్ ఇక్కడ పెట్టాను. సో ఇది లోపలికి పెట్టేస్తాము. సో ఈ కనెక్టర్ అనేది మనం బయట నుంచి లాగాల్సిందే. సో ఈ విధంగా బయటికి. ఒకసారి మీకు మొబైల్ మౌంట్ అనేది ఫిట్ చేసి హెల్మెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఒకసారి. సో మనం హెల్మెట్ మౌంట్ అయితే అన్బాక్స్ చేసాం కదా! సో దాన్ని ఇప్పుడైతే మౌంట్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఆల్రెడీ చేశాను. ఒకసారి ట్రై చేశాను. సో చాలా బాగా ఫిట్ అయిందనమాట. సో ఇదొచ్చేసి అడాప్టర్ అనమాట. సో ఈ అడాప్టర్‌ని ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఈ మౌంట్ ఏదైతే ఉందో ఇది మొబైల్ మౌంట్ కదా! సో మొబైల్ మౌంట్‌కి ఇలా టైటన్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా టైట్ చేసుకోవాలి. వన్స్ ఈ పొజిషన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇటు ఫిట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఈ విధంగా పెట్టి వెనకాల ఈ నాబ్ ఉంది కదా! ఈ నాబ్‌ని కొద్దిగా టైట్ చేయండి ఇలా. సో ఫిట్ అయిపోతుంది. సో దీనికి ఇదేంటంటే 360 డిగ్రీస్ రొటేట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా. సో 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది కాబట్టి మనము లైక్ మీన్స్ పోర్ట్రైట్ పెట్టుకోవాలనుకున్నా, ల్యాండ్‌స్కేప్ పెట్టుకోవాలనుకున్నా ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే మనం నెక్స్ట్ దీనికి ఫిట్ చేయాలి. సో ఇదనమాట అసలు మౌంట్. సో దీనికి ఇలా సెట్ చేయాలి. ఇది చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇది కిందకి, ఇది డౌన్ సైడ్ రావాలి, ఇది అప్ సైడ్ రావాలి. సో దీన్ని ఇలా పెట్టి, సో ఈ స్క్రూని అయితే మనం దాంట్లో ఫిట్ చేయాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా టైట్ చేసుకోవాలి. సో టైట్ అయిపోయింది. బాగా టైట్ చేసుకోండి. ఎందుకంటే మనకి రైడింగ్ చేసేటప్పుడు లైక్ ఇలా షేక్ అవుతుంది కదా! షేక్ అయినప్పుడు మీకు మొబైల్ లూజ్ అయిపోకుండా అట్లా ఉంటుందన్నమాట. బాగా టైట్ చేసుకొని నీట్‌గా చెక్ చేసుకోండి ఒకసారి. మీకు బాగా ఫ్రీగా ఉందా లేదా? సో ఇది మనము మామూలుగా ల్యాండ్‌స్కేప్‌లో పెట్టుకునే మోడ్ అనమాట. ఒకవేళ మనం పోర్ట్రైట్‌లో పెట్టుకోవాలి, యూట్యూబ్ షార్ట్స్ తీసుకోవాలనుకుంటే ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. సో రొటేట్ చేసుకొని మనం ఇలా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు మొబైల్‌ని ఒకసారి మౌంట్ చేసుకొని చూపిస్తాను ఒకసారి. సో దీన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే హెల్మెట్‌కి ఇలా ఫిట్ చేయాలి. సో ఈ విధంగా ఫిట్ చేయాలన్నమాట. కనిపిస్తుందా? ఈ విధంగా ఫిట్ చేయాలి. ఫిట్ చేసినాక ఒకసారి చూపిస్తాను మీకు. సో ఈ విధంగా మౌంట్ చేశామన్నమాట. సో ఇది మౌంట్ చేసినాక ఏం చేయాలంటే ఈ థ్రెడ్స్ ఉన్నాయి చూసారా? ఈ థ్రెడ్స్‌ని మనకి హెల్మెట్ సైడ్‌కి ఈ విధంగా ఫిట్ చేయాలన్నమాట. సో ఒకసారి చూపిస్తాను మీకు ఫిట్ చేసి ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఫిట్ చేశానన్నమాట. సో ఫిట్ చేసినాక ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం మొబైల్ హోల్డ్ చేసుకోవాలి. సో ఇదొచ్చేసి థ్రెడ్స్‌తో మనం ఇక్కడ ఫిట్ చేస్తామన్నమాట, ఇక్కడ లోపలికి. సో మనకి ఎలాంటి డిస్కంఫర్ట్ అయితే ఉండదు. ఎందుకంటే చాలా థిన్‌గా ఉన్నాయి థ్రెడ్స్. సో డిస్కంఫర్ట్ అయితే ఏమి ఉండదు ఫేస్‌కి. చాలా బాగుంది. నేను ఒకసారి ట్రయల్ రైడ్ అయితే చేస్తానన్నమాట మీకోసం. సో ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఒకసారి చెక్ చేద్దాము ఎలా ఉంటుంది వ్యూ అనేది. సో ఒకసారి మొబైల్ కూడా మౌంట్ చేసి చూద్దాం ఏ విధంగా ఫిట్ అవుతుందని చెప్పేసి. సో ఇదనమాట మొబైల్ మౌంట్. సో మొబైల్ ఇలా ఫిట్ అవుతుందన్నమాట. సో మనకి కొద్దిగా షేకీగా ఉంది. జస్ట్ మనం ఇంకా టైట్ చేసుకోవాలి దీన్ని. సో మనం మొబైల్ పెట్టినా కొద్దిగా లూజ్ అవుతుంది కదా! మనం కొద్దిగా ఈ థ్రెడ్స్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ నాబ్స్‌ని ఇక్కడ ఉన్నాయి చూసారా? సో ఇక్కడ ఉన్నాయి క్లిప్స్. సో ఈ క్లిప్స్‌ని జస్ట్ టైట్‌గా లాగి మనము ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇదైతే మాత్రం మన పోర్ట్రైట్ మోడ్ అనమాట. సో ల్యాండ్‌స్కేప్ మోడ్‌కి స్విచ్ అవ్వాలంటే జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా ట్విస్ట్ చేయండి. సో ల్యాండ్‌స్కేప్ మోడ్ అయితే వచ్చేసింది. సో మనం రీల్స్ అట్లాంటివి చేసేటప్పుడు మాత్రం మనకి ఇది బాగా ఫిట్ అవుతుందన్నమాట. సో ఇదనమాట మనం రేపు వెళ్ళిపోయే బైక్ అనమాట. సో ప్రస్తుతానికైతే దీన్ని రైడ్ చేద్దాము ఎలా ఉంటుంది ట్రైల్ రన్. సో మనం ఏతర్లో అయితే రైడ్ చేయబోతున్నాం అనమాట. జస్ట్ లోకల్లో తిరుగుదాము. సో తిరుపతిలోని
ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉందని చెప్పేసి, వాయిస్ క్లారిటీ కానీ కెమెరా క్లారిటీ కానీ వ్యూ కానీ ఎలా ఉందని చెక్ చేస్తున్నా. సో ఇదనమాట మన వ్యూ. సో ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఇదనమాట మన వ్యూ. సో ఇదేంటంటే ట్రాఫిక్లో రైడ్ చేస్తున్నా వాయిస్ క్లారిటీ కోసము. సో మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇది అనమాట విష్ణునివాసం అనమాట. సో విష్ణునివాసం నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళి శ్రీవారి సేతు అయితే ఎక్కుదాము. సో ఎలా ఉందని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాము. నాకైతే మాత్రం చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. అంటే వాయిస్ క్లారిటీ చాలా బాగా వస్తుంది. సో ఎంతవరకు వస్తుంది అనేది మనము చూద్దాం, ఎందుకంటే ట్రాఫిక్ ఇంతవరకు చెక్ చేయలేదు. ట్రాఫిక్లో కూడా చెక్ చేద్దాము. ఆల్రెడీ మనము అంటే వాయిస్ లేకుండా నాయిస్ లేకుండా చెక్ చేసాం అనమాట. సో సిటీ రైడ్ కదా, సిటీ రైడ్స్లో మనము వాయిస్ క్లారిటీ చెక్ చేసుకుంటేనే మనము అంటే ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలా లేదంటే ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవాలా అని చెప్పేసి తెలుస్తుంది. సో మనం JBL మైక్తో టెస్ట్ చేసాం కదా, అది సరిగ్గా ప్రాపర్గా లేదనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు వైర్లెస్ బ్లూటూత్ అయితే టెస్ట్ చేస్తున్నా. ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. సో మనము బ్లూటూత్ డివైస్ అయితే కనెక్ట్ అయ్యాం అనమాట. సో ఒకసారి చెక్ చేద్దాము. అంటే ఇప్పుడు నార్మల్గా ఈ స్పీడ్లో అయితే అది కూడా బాగానే వస్తుంది, బోయా అండ్ JBL కూడా బాగానే వస్తుంది. బట్ థింగ్ ఏంటంటే మనం ఫాస్ట్ వెళ్ళేటప్పుడు ఎంత బాగా వస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే నాయిస్ కాన్సలేషన్ అనేది దాంట్లో రెండిట్లు లేదు. సో 48, 50 కొన్ని కంట్రోల్లో పోదాం, మనకి అంత ఫాస్ట్ ఏం అవసరం లేదు. అది 0.6 వైట్ లెన్స్ చూస్తుంటే అసలు అది అలా అంత స్టెబిలిటీ అయితే రావట్లేదు. అందుకే నేను 1లోనే వెయిట్ చేస్తున్నా, నార్మల్లోనే వెయిట్ చేస్తున్నా. కాకపోతే వైడ్ యాంగిల్ చాలా కవర్ చేస్తుంది. బట్ ఇది చూద్దాము ఎంతవరకు కవర్ చేస్తుంది అనేది. వెనకాల బైక్స్ వస్తున్నాయి, చూసుకుంటూ అక్కడే. సో మైక్ యాంగిల్ అయితే మార్చాను అనమాట. ముందు లైక్ చిక్ సైడ్ పెట్టుకున్నా, అంటే సైడ్స్ పెట్టుకున్నా. సో ఇప్పుడైతే మనము ఫ్రంట్ అయితే మైక్ మౌత్ దగ్గర పెట్టాను అనమాట. ఒకసారి ఈ క్లారిటీ ఎలా ఉందో చెక్ చేద్దాము. నాకు అది ఎందుకో డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఇదైతే నాకు క్లియర్ గా ఉంటుంది అనే ఒక థాట్ ఉందన్నమాట, అందుకే ఒకసారి చేస్తున్నాను. సో ఇక్కడ స్పీడ్ అయితే మనము 42 కిలోమీటర్స్ పోతున్నాము. విండ్ అయితే బాగానే వస్తుంది, మరి అంత హెవీ అయితే లేదు. బట్ హైవే ఎక్కితే మాత్రం ఫుల్ హెవీగా ఉంటుంది విండ్. అది కూడా ఒకసారి చెక్ చేద్దాము. యాక్చువల్గా అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను, బట్ మనకైతే డెలివరీ కాలేదు. అది యాక్చువల్గా 22nd డెలివరీ కావాల్సింది, ఇప్పటిక్కడ కాలేదు. మరి అది ఎప్పుడు అవుతుందో దాంట్లో చూపిస్తే ట్రాకింగ్ ఏమో బెల్గావిలో ఉందని చూపిస్తుంది. సో ఇదంతా కాదని చెప్పేసి మన ఆఫ్లైన్ లో వెతికితే మనకి గూగుల్లో చూపించింది అనమాట, మన 2-3 రోడ్లునే ఒక ప్లేస్ లో దొరుకుతుందని చెప్పేసి. సో అక్కడికే వెళ్ళి కొనుక్కొచ్చేసాను. సో ఈ వాయిస్ అనేది ఎలా వస్తుంది, వీడియో క్లారిటీ అనేది ఎలా వస్తుంది ఒకసారి చెక్ చేసి నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకుంటాను. సో నాకు తెలిసి అయితే చాలా బాగా వస్తుంది క్లారిటీ. ఒకసారి నేను దిగి ఒకసారి వెరిఫై చేసుకుంటాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోదండి. నెక్స్ట్ వచ్చే మా వీడియో అద్భుతంగా ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియో హార్స్లీ హిల్స్ అయితే చేస్తున్నాం అనమాట.